రామాయణ ఇతిహాసం ప్రకారం త్రేతాయుగంలో పురాతన అయోధ్య రాజ్యరాజు అయిన దశరథుడు తన భార్యలు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయులతో నివసించేవాడు. అతనికి నిరాశ కలిగిస్తూ అతనికి సంతానం లేదు. అలా వారసుడు లేకపోవడంతో గొప్ప ఋషి అయిన వశిష్ఠుడు ఆ దశరథుడికి సంతానం వరం కోసం పుత్రకామేష్టి యజ్ఞం అనగా సంతానాన్ని దీవించే ఆచారం చేయమని సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారం రాజు ప్రత్యేక ఆహ్వానితుడైన మహర్షి ఆ ఋష్యశృంగ సమక్షంలో శిక్షణ పొందిన వేద పండితుల సహాయంతో యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞం ముగింపులో ఆ యజ్ఞేశ్వరుడు దశరథుడికి ఒక గిన్నె దివ్య గంజిని ఇచ్చి దానిని తన భార్యలకు పంచమని కోరాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాణులందరూ కూడా గర్భం దాల్చారు. చైత్రమాసంలో నవమి 9వ రోజు మధ్యాహ్నం ఆ కౌసల్యాదేవికి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అనే కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ రోజున ఈ పుణ్య భారతావంతా కూడా శ్రీరామనవమిగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది.